ఒకరోజు మీ ఫోన్లో ఇంటర్నెట్ కంప్లీట్గా స్టాప్ అయిపోద్ది, బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ కానీ వాట్సాప్, యూట్యూబ్ ఇవన్నీ ఫ్రీజ్ అవుతాయి. మీరు సర్వే కాగలరా? మనం అనుకుంటాం ఇంటర్నెట్ అంటే టవర్స్ అండ్ శాటిలైట్ వైఫై, కానీ రియాలిటీ అంతా వేరే ఉంది. మన వరల్డ్ని కనెక్ట్ చేస్తుంది పైన టవర్స్ కాదు, సముద్రం కింద కేబుల్స్ అని. కానీ వీటన్నిటిలో కంటే మోస్ట్ ఇంపార్టెంట్ రెడ్ సీ రూట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నెట్ హైవే అని కూడా అంటారు దీన్ని. ఒకవేళ ఇది కట్ అయిపోతే ఇంటర్నెట్ స్లో డౌన్ అవ్వడు కాదు, ఇది ఒక గ్లోబల్కి పెద్ద ప్రాబ్లమ్ అండ్ డిస్ట్రప్షన్ అవుతుంది. కానీ ఈ కేబుల్స్ ఎప్పుడు, ఎందుకు, ఎలా పెట్టారు అండ్ వర్స్ట్ కేసులో అసలు ఏం జరుగుతుంది ఒక నిజంగానే కట్ అయిపోతే? ఇంటర్నెట్ కేబుల్ స్టోరీ కొత్త ఏం కాదు ఇది, ఎందుకంటే 1858లో ఫస్ట్ అండర్ వాటర్ కేబుల్ లే చేశారు. అది యూఎస్ నుండి యూకే వరకే, కానీ అది ఓన్లీ ఫర్ టెలిగ్రామ్ కోసమే వాడుతుండే, నాట్ ఈవెన్ ఫర్ అన్ ఇంటర్నెట్ కూడా. కానీ స్లోగా టెక్నాలజీ డెవలప్ అయ్యింది. 1890 to 1880స్లో ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ని స్టార్ట్ అయ్యాయి. లైట్నింగ్ సిగ్నల్స్తో డేటా ట్రాన్స్ఫర్ సూపర్ ఫాస్ట్ ఉంటుంది. నౌ గెస్ వరల్డ్లో 95% డేటా ఈ కేబుల్స్ ద్వారానే ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ రెడ్ సీ స్పెషల్ ఎందుకు అంటే యూరోప్ని ఏషియాతో కనెక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇండియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ఇవన్నీ కూడా ఈ రూట్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. సో ఇది ఒక జస్ట్ కేబుల్ కాదు, వరల్డ్కి ఒక బ్యాక్ బోన్. కానీ అసలు ఇలా వర్క్ చేస్తుంది ఇది? మీరు నెట్ఫ్లిక్స్, ఫేస్బుక్ ఏది ఓపెన్ చేసినా కానీ ఫస్ట్ డేటా ఎక్కడ నుండి వస్తుంది. సో ఫస్ట్ మీరు ఫోన్ ఓపెన్ చేసి యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇది టవర్కి కనెక్ట్ అవుతుంది, అక్కడ నుంచి డేటా సెంటర్. అట్ ద సేమ్ టైం మళ్ళీ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ త్రూ ఓషన్ కేబుల్ ద్వారా వెళ్ళి మళ్ళీ బ్యాక్ మనకు వస్తుంది. ఇదంతా జస్ట్ ఒక మిల్లీ సెకండ్స్లో అయిపోతుంది. కేబుల్స్ ఎలా ఉంటాయంటే థిన్ గ్లాస్ ఫైబర్ ఇన్సైడ్ ఉంటుంది, పైకి వెళ్ళి ఒక రబ్బర్ అండ్ స్టీల్ ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ ఇది చాలా చాలా సెన్సిటివ్ కేబుల్స్. మనకి ఒక్క చిన్న మిస్టేక్ అయినా ఎంటైర్ కనెక్షన్ పోతుంది. ఒకవేళ మనం రియల్ లైఫ్లో కనెక్ట్ చేసుకుంటే దీన్ని, హైదరాబాద్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సన్ దుబాయ్లో కానీ ఇంకెక్కడో జాబ్ చేస్తుంటారు. డైలీ నైట్ వాళ్ళ మదర్ తోటి వీడియో కాల్లో ఉంటారు. కానీ సడన్గా కాల్ కట్ అయిపోవడం, కాల్ కనెక్ట్ కావడం లేదా వాయిస్ బ్రేక్ అవ్వడం నడుస్తుంది. సో ఇదంతా ఒక టెన్షన్ క్రియేట్ చేస్తుంది ఇండియాలో ఉన్న ఫ్యామిలీస్కి. లేదా ఒక స్మాల్ బిజినెస్ ఓనర్ తన ఆన్లైన్ ఆర్డర్స్ సడన్గా జీరో అయిపోతే, లేదా స్టూడెంట్స్ లేదా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఇంటర్నెట్ డౌన్ అయిపోతే, ఫ్రీలాన్సర్స్కి వర్క్ లేకపోతే, వాళ్ళకి రావాల్సిన పేమెంట్లు రాకపోతే, సో ఇంటర్నెట్ కట్ అయితే లైఫ్ మొత్తం డిస్టర్బెన్సే. కానీ అసలు నిజంగానే ఈ రెడ్ సీ కేబుల్ కట్ అయితే జస్ట్ ఇమాజిన్ ద వర్స్ట్ కేస్ ఆఫ్ ఎ సిచ్యువేషన్. ఈ రెడ్ సీ కేబుల్ కంప్లీట్గా కట్ అయిపోయాయి అంటే ఫస్ట్ అవర్లో ఇంటర్నెట్ స్లో అండ్ మనం యూజ్ చేసే యాప్స్ అన్ని ల్యాగ్ అయిపోతాయి. ఆఫ్టర్ ఫ్యూ అవర్స్లో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్, యూపీఐ స్టక్, స్టాక్ మార్కెట్ ప్యానిక్ సిచ్యువేషన్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ 24 అవర్స్లో ఫ్లైట్ కమ్యూనికేషన్ ఇష్యూ, ఇంటర్నేషనల్ కాల్స్ డౌన్, కంపెనీస్లో క్రోర్స్ ఆఫ్ లాసెస్. కొన్ని రోజుల తర్వాత గ్లోబల్ ఎకానమీ షేక్ అయిపోద్ది, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ డిలే, ప్యానిక్ ఎక్కడ పడితే అక్కడ సిచ్యువేషన్ వర్స్ట్ కేసులోకి వెళ్ళిపోతుంది. అండ్ ద వర్స్ట్ కేరీ పార్ట్ ఏంటంటే చాలా వరకు ఫ్యూచర్ వార్స్ దీన్నే టార్గెట్ చేస్తున్నారు. బాంబ్స్ క్యాజువల్ కాదు, ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తారు. బికాస్ నువ్వు కంట్రోల్ చేసే ఇంటర్నెట్ వరల్డ్ మొత్తం కంట్రోల్ అవుతుంది. కానీ వై రెడ్ సీ ఈజ్ మోస్ట్ సెన్సిటివ్ అంటే రెడ్ సీలో కేబుల్స్ ఎక్కువ ఎందుకు? ఇది షార్టెస్ట్ రూట్ బిట్వీన్ యూరోప్ అండ్ ఏషియా అండ్ చీపర్ అండ్ ఫాస్టర్ డేటా ట్రాన్స్ఫర్. బట్ సేమ్ రీజన్ మేక్స్ ఇట్ వల్నరబుల్. షిప్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్, జియోపాలిటిక్స్, ఏ డిస్టర్బెన్స్ అయినా దానికి గ్లోబల్ ఇంపాక్ట్. రీసెంట్గా కూడా కొన్ని కేబుల్స్ని డ్యామేజ్ అయ్యాయి, ఇంటర్నెట్ స్పీడ్ వరల్డ్ వైడ్లో డ్రాప్ అయ్యాయి కూడా. మనం అనుకుంటాం ఇంటర్నెట్ అనేది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ లేదా ఆఫీస్ కోసం లేదా డేటా ట్రాన్స్ఫర్స్ డైలీ నీడ్స్ కోసం అని. కానీ అది మన లైఫ్ లైన్. రిలేషన్షిప్స్ అయినా, మనీ అయినా, వర్క్ అయినా, ఏదైనా కానీ ఇన్విజిబుల్ వైర్స్ మీదనే రన్ అవుతుంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంటర్నెట్ స్లో అయితే కంప్లైంట్ చేయకండి, అప్రిషియేట్ ద సిస్టమ్ బిహైండ్ ఇట్. అండ్ రిమెంబర్, వరల్డ్ ఎంత అడ్వాన్స్ అయినా ఒక చిన్న కట్ మొత్తం వరల్డ్ని డౌన్ చేస్తుంది. స్టే అవే, స్టే స్మార్ట్. This is your Road Pulse Hyderabad signing off. Thank you for watching. Do subscribe and share, like.